చూస్తే 2026 వాళ్ళ అన్న మనశంకర వరప్రసాద్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ అన్న రికార్డ్ని తమ్ముడు ఇప్పుడు చెరిపేస్తారో అన్న ఇది కనపడుతోంది. యాక్షన్ అట్లా లెవెల్ చేశారు. చిరంజీవి పాటలు కూడా కొన్ని వాన ఇన్ని చాలా ఉన్నాయి చేశాడు. అవన్నీ కూడా అన్నీ చెప్పకూడదు. ప్రతిదీ కూడా హరీష్ శంకర్ ప్రాణం పెట్టి తీశాడు సినిమా. సంగీత దర్శకులు అయితే తమ్మన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ హరీష్ శంకర్ అన్న. ఇద్దరిది మనం ఎక్కడ ఎవరు తీయాల్సిన అవసరం లేదు. ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో సినిమా చూపించారు. ఎవరు మేడం సినిమా చూడటం చేతగాని వాళ్ళకి రెగ్యులర్ స్టోరీ. సినిమా అంటే 2 ఫైట్లు ఏదో రేప్స్ ఏదో ఆడపిల్లల్ని రొమాన్స్ ఇది కాదు. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఇవన్నీ కావాలి. -°C మన దేశం కోసం పనిచేసే సైనికుల గురించి చెప్పారు. ఉగ్రవాదుల దేశంలో చొరబడి ఏం చేస్తున్నారో చెప్పారు. హిందూ ముస్లింల మధ్య ఎలా రచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు చెప్పారు. దానికి పరిష్కారం కూడా చెప్పాడు. బట్ స్వచ్ఛమైన పాలన అందించాలి తప్పితే ఇదేదో దీంట్లో ఏమి లేదు పాత కథ అనుకోవడానికి కాదు. సినిమా చూస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటి అంటే. ఇప్పుడు ముందు రివ్యూ ఇచ్చినాడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి, స్టోరీ చాలా తక్కువ ఉంది, ఓల్డ్ స్టోరీనే మళ్ళీ రీక్రియేట్ చేశారు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు అంటూ ఉంటారు మేడం. ఏమీ కాదు. చెప్పే కదా, గాజు గ్లాసు పగిలే కొద్దీ పొద్దునెక్కింది, గాజు పగిలేంత వరకు పొద్దునెక్కింది. దాని విలువేందో దీంట్లో చూపించాడు. విలన్కి పార్టీ పనికి ఈ పవన్కి మధ్య డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అది చూపించాడు. అభిమానుల్ని నెక్స్ట్ లెవెల్లో ఆయన అలరించాడు. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 2025 నేను చెప్తున్నా కదా, ఓజీ ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాడు అంతకు మించి నటన దీంట్లో 12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషను, ఇద్దరిది అటు డైరెక్షన్ లెవెల్స్ పెరిగినాయి, ఇటు పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది. ముఖ్యంగా చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర అబ్బాయి ఎవరో తెలియదు కానండి, ఆ కుర్రాడు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశాడండి. అద్భుతమైన సినిమా చూసాం. సో అంటే చూసుకుంటే కనుక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా సార్, సో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటారు? ఇక్కడ రాశి కన్నా కొంత పాత్ర, దాని ఏంటి పరిస్థితి అనేది మంచి డైలాగులు ఉన్నాయి. అంతకు మించి శ్రీలీలకి దీనికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. సో అంటే ఓన్లీ ఫర్ రాజకీయ పరంగా ఆయనకి దానికి సంబంధించిన డైలాగ్స్ ఎలివేషన్సే ఉన్నాయి, కథ పరంగా ఓల్డ్ కథే మళ్ళీ తీసుకొచ్చారు. ఓన్లీ ఫర్ ఎలివేషన్ డైలాగ్స్ కోసమే హరీష్ శంకర్ గారు ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు అంటున్నారు. లేదు, ఎలివేషన్ కోసం 12 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఎలివేషన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ చాలా చేంజ్ వచ్చింది. కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్రజల కోసం ఏమి చేయాలి, అడవుల్ని మొక్కని ఎట్లా పరిరక్షించాలి, ప్రజల కోసం ఎలా సేవ చేయాలి, ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, అది ముఖ్యం. కాబట్టి హరీష్ శంకర్ పాత్రను చాలా నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు. 2 గంటల 40 నిమిషాల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా ఎవరికి తెలియకుండా ట్విస్టులు తీసుకొచ్చి చాలా చక్కగా తీశాడు మా సినిమా. అద్భుతమైన సినిమా.